మొదటగా మన సర్వాధికారి అయిన ప్రభువు, నిరంతరం స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవాతి దేవునికి తద్వారా దేవుని పనిలో మరి ఈ చీరాల పట్టణంలో మంచిగా దేవుని చేత వాడబడుతున్న నన్ను ఆహ్వానించిన మరి రాంబాబు అన్న గారికి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, ప్రభు సంఘానికి మరి హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఈ మంచి అవకాశాన్ని ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒకసారి ఒక కుటుంబ ప్రార్థనకు వచ్చాను, వెళ్ళాను. అసలు గుర్తే లేదు అది ఎక్కడో కూడా. మరలా ఈ రీతిగా దేవుడు అన్నయ్య గారి ద్వారా మరి ఈ రీతిగా నడిపించాడు. సర్వఘనత మహిమ కీర్తి మరి మన సర్వాధికారి అయిన ప్రభువు, నిరంతర స్తోత్రార్హుడైన తండ్రి, ఆయనకే మహిమ కలుగునుగాక. గడి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు లోకంలో నేను నశించిపోతున్నప్పుడు వెతికి ఒక స్నేహితుడి ద్వారా నాకు వాక్యాన్ని అందించి, తద్వారా ప్రభు తన యొద్దకు నడిపించుకొని ఒక ఉపవాస ప్రార్థనలోనికి అప్పుడు నన్ను దర్శించి నాకు మారు మనసునిచ్చాడు. అలానే రక్షణ భాగ్యాన్ని కూడా కల్పించాడు. దేవునికి స్తోత్రం కలను గాక. లేదంటే ఇంక 10 రోజుల్లో చనిపోవాలని రెడీ అయ్యాను. లివర్ జబ్బు, పేగుల ఇన్ఫెక్షను, 6 సంవత్సరాల హాస్పిటల్ చుట్టూ తిరిగిన, రహస్య ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఇంకా బ్రతకటానికి అవకాశం లేదు, పూర్తిగా పాడైపోయి. అలాంటి సమయంలో నేనే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని తిరుగుతున్న సమయాలు, ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు వ్యర్థమైనవి. దేవుని కృప వలన ఏదేమైనా ఆఖరి గడిలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఉపవాస ప్రార్థనలో ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఆ తర్వాత 2010లో నిర్గమాకాండం చదువుతున్నప్పుడు నాకు ఎందుకో మోషేలాగా నాకు కూడా 40 రోజులు ఉపవాసం ఉంటే ఎంత బాగుండిద్ది, దేవుని వాక్కుని, దేవుని మహిమను పొందుకుంటే ఎంత బాగుండిద్ది అని ఆశ కలిగింది. అప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల దాకా మోకాళ్ళ మీద ఉండి కొంత సమయం ప్రార్థన, కొంత సమయం స్తుతి ఆరాధన, కొంత సమయం వాక్య ధ్యానం, మోకరించి కాసేపు, నిలబడి కాసేపు, ఎక్కువ సమయం మోకాళ్ళ మీద అట్లా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో 3వ రోజు దేవాతి దేవుడు, సర్వాధికారి, నిరంతరం స్తోత్రార్హుడు, మన కొరకాయ సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు, ప్రేమాస్వరూపుడు నన్ను దర్శించాడు. అగ్ని అభిషేకాన్ని దేవాది దేవుడు నా మీద కుమ్మరించాడు. మొట్టమొదటిసారి అభిషేకం ఆ 40 రోజులు ప్రార్థనలో 3వ రోజు సాయంత్రం వేళ 7:30, 8 ఆ సమయంలో నా మీద తన కృపని, తన ఆత్మని సమృద్ధిగా కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేహం అంతా ఏదో ఒక ప్రసన్నత, కరెంటు కొట్టినట్టు, చెప్పాలంటే అది అనుభూతి చెప్పలేం. దేహమంతా ఒక గొప్ప మహిమతో నింపబడినట్లు, ఆత్మతో నింపబడినట్లు, అలా ఆ ప్రసన్నత నేను సుమారుగా ఒక 20 నుంచి 40 నిమిషాల దాకా అనుభవించాను. అప్పుడు మొట్టమొదటిసారిగా ప్రవచించటం జరిగింది. ఇర్మియా గ్రంథం దేవుడు ఆత్మతో నింపి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం తీయమని దేవుడు నాతో చెప్తే అప్పుడు అది చదివాను. అప్పుడు నా పట్ల ఆయన ప్రణాళిక ఏందో, సంకల్పం ఏందో తెలియపరిచాడు. తల్లి గర్భంలోనే ఆయన నన్ను ఎన్నుకున్నాడంట, ఏర్పరచుకున్నాడంట. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించానన్నాడు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. నా చేతితో నీ నోటిని తాకుతున్నాను, ఇంకా వెళ్ళి నా పని చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. తద్వారా ఒక మిషన్లో మళ్ళీ వెళ్ళి ట్రైనింగ్ పొంది పెద్దల హస్త నిక్షేపణ ద్వారా పలానా చోట సేవ చేయాలని దేవుడు తెలియపరిస్తే దేవుని ఆజ్ఞ మేరకు పలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నాను. మొట్టమొదటిగా పట్లపాడు గ్రామంలో చేశాను. ఒక 120 మందిని దేవునిలోకి తేవడానికి వాడుకున్నాడు. తద్వారా జంగుండ్లపాలెంలో సువార్త అందించి అన్ని జనుల్ని ప్రభు దగ్గరికి నడిపించి ఒక 26 మందికి బాప్తిసం ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. అలానే మరి 2-3 ప్రాంతాల్లో సువార్త చెప్పి
సంఘాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వారు చేయాలని ఆశగా ఉన్న వారికి అలా అప్పగించాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలా సత్తెనపల్లి పట్టణంలో కూడా దేవుని పని చేయటం జరుగుతూ వస్తుంది. దేవుడు నా ద్వారా ఒక 23 కూటాలు ఏర్పాటు చేసి ప్రతి కూటంలో కూడా సుమారుగా ఒక 250 నుంచి 300 మంది పాల్గొని క్రొత్తగా ప్రభువుని నమ్ముకొని ఏదో ఒక సహవాసానికి వారికి దగ్గరపాటులో యేసయ్యే నిజమైన దేవుడిని తెలుసుకొని దగ్గరపాటు ఎక్కడ ఏది ఉంటే అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అంటే సువార్త పరిచర్య ద్వారా నూతనమైన వ్యక్తుల్ని ప్రభుతో కనెక్ట్ జరగటం పరిచర్య ద్వారా దేవుడు జరిగించాడు. సర్వఘనత మహిమ కీర్తి ప్రభువుకే కలుగునుగాక. ఆమేన్. అలానే దేవుడు అలా సేవలో వాడుకుంటూ ఒక 16 గీతాలు రచన చేయటానికి పాడటానికి దేవాది దేవుడు సహాయం చేశాడు. అలానే మాసపత్రిక రాసి ఒక సుమారుగా ఒక 200 లోపు కుటుంబాలకి కొన్ని గ్రామాలు పట్టణాలకి ప్రభు నాకు అందించిన మరి సత్యాన్ని నలుగురు తెలుసుకోవాలని అది ఆ రీతిగా మాసపత్రిక పరిచర్య చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కేవలం దేవుని కృప వలన దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది కానీ నా శక్తి నా బలము కాదని నేను ఒట్టివాడినేనని దేవుని ఎదుట సాక్ష్యం చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చింది మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని సర్వాధికారి నిరంతరం స్తోత్రార్హుడైన యేసయ్య నామాన్ని ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి నా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఏం లేదు, ప్రభు నన్ను ఇలా ఎన్నుకున్నాడు. నేను బ్రతికితే చాలు యేసయ్య, నన్ను లివర్ బాగుపడితే చాలు, ఆరోగ్యం వస్తే చాలు అని వెళ్తే ఆయన నాకు మారు మనసునిచ్చి నా పాపములు క్షమించి అంధకార సంబంధమైన దురాత్మ శక్తుల నుంచి విడిపించి స్నేహాల నుంచి విడిపించి ప్రభు నన్ను రక్షించి నన్ను హత్తుకున్నాడు. అది నేను మరవలేనిది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంత గొప్ప దేవుణ్ణి ఎరగకుండా ఇంత గుడ్డితనంగా జీవించానా, ఇంత దూరంగా జీవించానా, ఇంతగా నా కనులు మూయబడ్డాయా ఈ లోకంలో అని నేను చాలా దుఃఖపడి ఏడ్చిన సందర్భం, ఆ దినాలు ఆ సమయాలు నేను మర్చిపోలేను. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుడు నా జీవితంలో చేశాడని మాత్రం ఆయన మహిమపరుస్తూ మీతో పరిచయం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా వాక్యం చెప్పే ముందు తెలియపరిచాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏదేమైనా గోరంతా కూడా కాదు, ఒక రవ్వంతా కూడా ప్రభు ఆశించిన దాంట్లో ఇంకా నేను చేయలేదు. రవ్వంతా కూడా ప్రభు చెప్పిన దాంట్లో ఒక రవ్వంతా కూడా చేయలేదు. చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. గడి చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా. మరి నేను రాసిన గీతాలలో అన్నయ్య ఒక పాట పల్లవి చరణం పాడాలని ఆశపడుతున్నాను. నేను రాసిన గీతాలన్నీ కూడా పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపి రాయించాడు. అన్నీ పాడలేం కానీ యెహోవాను ఆశ్రయించి ఇల్లు దీవించబడినని గడిచిన సంవత్సరంలో రాసాం. చాలా ఆత్మీయంగా ఉండిద్ది. ఆ పాట పాడుకుందాం, ప్రభువుని కనపరుద్దాం. యెహోవాను ఆశ్రయించిన ఇల్లు దీవించబడునుగా. యెహోవాను ఆశ్రయించిన ఇల్లు దీవించబడునుగా. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించేదం. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించేదం. సదాకాలము నా యేసుతో లేదం. సదాకాలము నా యేసుతో ఉండేదం. యెహోవాను ఆశ్రయించిన ఇల్లు దీవించబడునుగా. యెహోవాను ఆశ్రయించిన ఇల్లు దీవించబడు
యెహోవా స్తోత్రార్హుడు, స్తోత్రార్హుడు. సమస్త దేవతల కంటే గొప్పవాడు, పూజనీయుడు యెహోవా. స్తోత్రార్హుడు, స్తోత్రార్హుడు. సమస్త దేవతల కంటే గొప్పవాడు, పూజనీయుడు, పూజనీయుడు. రండి సాగిల పడెదము, రండి గ్రామ ప్రజలారా, పూర్ణ హృదయముతో మన యేసు నామములో రండి సాగిల పడెదము, రండి గ్రామ ప్రజలారా, పూర్ణ హృదయముతో మన యేసు నామములో. యెహోవాను ఆశ్రయించిన ఇల్లు దీవించబడునుగా. యెహోవాను ఆశ్రయించిన ఇల్లు దీవించబడునుగా. దీవించునుగాక. ఆమేన్. నా మొదటి మాట, అహరోను కర్ర చిగురించినట్లుగా మీ ఆత్మీయ జీవితాలని దేవుడి బహుగా, గతముల కంటే ఇంకా అధికముగా మీ కర్రని, మీ ఆత్మని దేవుడు చిగురింపు చేసి రూఢీపరచునుగాక. యెహోషువతో దేవాతి దేవుడు మాట్లాడాడు. మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉండి ఇజ్రాయిలుల ఎదుట నేను నిన్ను వారు చూస్తూ ఉండగానే గొప్ప చేస్తాను అన్నాడు. ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని దీవించునుగాక. గడు చేద్దాం హల్లెలూయా, గడు చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. మీ శత్రువులు చూస్తూ ఉండగానే వారు ఎదుటే యెహోవా దేవుడు, త్రియేక దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక. అహరోను కర్ర చిగురించినట్లుగా చిగురింప చేయునుగాక. గాయు ఆత్మని వర్ధిల్ల చేసినట్లుగా అత్యధికముగా మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. గాయు అన్ని విషయాలలో సుఖముగా సౌఖ్యముగా ఉండునట్లుగా దేవాతి దేవుడు ఆశీర్వదించినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు ప్రార్థించినట్లుగా మీకు కొరతలు లేకుండా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని వాక్య భాగంలోకి వెళదాం. ఇవన్నీ ఆశీర్వాదకరపు వచనాలు. మోక నుంచి ప్రార్థిస్తున్నప్పుడు ఈ పలకాలని ప్రభు నా ఆత్మని ప్రేరేపించాడు కాబట్టి ఈ మాటలు పలికాను. ఆ రీతిగా దేవుడు నెరవేర్చునుగాక. మంచిది. ఈ సమయాన్ని ఇచ్చిన సర్వాధికారి, నిరంతరం స్తోత్రార్హుడైన యేసయ్యకి, దైవ సేవకులకి, సంఘానికి మరొకసారి శుభాభివందనాలు, స్తోత్రాలు. మరి దేవుని పేరట మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషముగా ఉంది. ఇందాక సహోదరురాలు ప్రార్థించారు, మేము ప్రార్థించాం. ప్రయాణాల కొరకు నిజముగా ప్రయాణం చేసినట్టే లేదు. ఉదయం అంతా ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. మళ్ళీ వచ్చి చర్చి దగ్గరకు వచ్చి మళ్ళీ బయలుదేరి వచ్చాను. కానీ అసలు ప్రయాణం చేసినట్టు లేదు, అలసిపోయినట్టు లేదు. నిజంగా మీ ప్రార్థన ఫలించిందేమో అనే నమ్మకం నాలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలనగా. మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శుభవచనాలు దేవుడు ప్రేరేపించినవి తెలియపరిచాను. ఇప్పుడు దేవుని సన్నిధిలో మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. గతంలో మీరు విన్నాయే
అయినా కూడా మరలా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మరొకసారి మనల్ని దర్శించి మేల్కొల్పాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న వాక్య సందేశం ఏంటంటే కాలములు యుగాలు అనే సందేశములో ప్రాముఖ్యమైన విషయాన్ని తీసుకొని మీకు ప్రకటించాలని బోధించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం ఒకసారి ఉండేవారు ఒకసారి చూపించండి. చేతుల్లో బైబిల్ గ్రంథం ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి దగ్గర బైబిల్ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మీతో పంచుకుంటాను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ కాలాల్లో అవి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాలాలని విభజించి చూస్తే 6 కాలాలుగా విభజించబడినట్లు రాయబడి ఉంది. మొదటి కాలం ఏంటంటే దేవదూతల కాలం. భూమికి పునాది వేస్తున్నప్పుడు దేవుడు, అప్పుడు మనుషులు ఎవరు లేరు, దేవదూతలు దిగి వచ్చి దేవునికి స్తోత్రాలు చెప్పని. హల్లెలూయా. అలానే రెండో కాలం ఏంటంటే అజ్ఞాన కాలం. అవ్వ ఆదాం సృజించిన కాలం అన్నమాట. దేవుడు చెప్పాడు ఈ పండు తినొచ్చు, ఈ పండు తినకూడదని చెప్పినా కూడా ఇది తింటే మేలు కలిగిద్ది, ఇది తింటే నష్టం కలిగిద్ది అని చెప్పినా కూడా వారు దేవుడు చెప్పినా కూడా నష్టం కలిగించే పండే తిన్నారు. అజ్ఞాన కాలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మూడో కాలం ఏంటంటే మనస్సాక్షి కాలం. ఆ కాలంలో ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, దైవ సేవకులు లేరు. మనస్సాక్షిని బట్టే దేవుని భయభక్తులు కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. యేసోబు కాలం. ఇంకా వివరంగా చెప్పాలంటే చాలా ఉంది, క్లుప్తంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసోబు మనస్సాక్షిని బట్టే నేను పాపం చేయకూడదని పోతిఫరు భార్య లాగుతున్నా కూడా చొక్క ఇడిచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనస్సాక్షి కాలం. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది కాబట్టి మీకు గుర్తుకు టూకీగా వరకు చెప్తున్నాను, అట్లా కొద్ది మాటగా. మనస్సాక్షి కాలం. తర్వాత కాలం ధర్మశాస్త్ర కాలం. మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు 2 పలకల మీద 10 ఆజ్ఞలు, అలానే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలాన్ని ధర్మశాస్త్ర కాలం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మధ్యకాలం ఉంది. మధ్యకాలం అది బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, ఆయన కాలం. అది మధ్యకాలం. అటు పాత నిబంధనకి ఇటు కొత్త నిబంధనకి మధ్యకాలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి కాలం ఏంటంటే కృపాకాలం. ఏం కాలం? ఏం కాలం? మొత్తం ఎన్ని కాలాలు చెప్పాను? మొదటిది దేవదూతల కాలం, రెండోది అజ్ఞాన కాలం, 3 మనస్సాక్షి కాలం, 4 ధర్మశాస్త్ర కాలం, 5 మధ్యకాలం, 6 కృపాకాలం. 6 కాలాలు. దీని గురించి చెప్తేనే 3 రోజులు పట్టింది. కాబట్టి ఇవన్నీ చెప్పాలని నాకు దేవుడు ఏం ప్రేరేపించలేదు, కానీ ముందు చెప్పబడిన 5 కాలాలు గడిచిపోయినాయి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ముందు చెప్పబడిన 5 కాలాలు ఉన్నాయే, అవి గడిచిపోయినాయి. దూతల కాలం, అజ్ఞాన కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, మధ్యకాలం, ఈ గడిచిపోయినాయి. ఇప్పుడు 6వ కాలం ఏంటంటే కృపాకాలం. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. ఏ కాలం ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలంలో ఉన్నాం. ఈ విషయాన్ని బాగా మనం గుర్తుంచుకోవాలి. కృపాకాలం ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎప్పుడు ముగించబడిద్ది? కృపాకాలం ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎప్పుడు ముగించబడిద్ది? ఇవన్నీ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.
కృపాకాలం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకై సిలువ వేయబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి 40 రోజులు అనేక మందికి కనబడి పరలోకానికి ఎక్కిపోయేటప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పాడు. తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు శిష్యులు, తన తల్లిగారు, తన సహోదరులు అనేకులు కూడి 120 మంది ఏక మనసుతో మేడగదిలో యెరూషలేములో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 దాకా చదువుకుంటే వారు అలా అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ కోసం వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన గాలి లాంటి ఒక శబ్దం అంట వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయిందంట. అగ్ని జ్వాలలు విభాగించినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద ఆత్మ వాలుతుంటే ఆత్మ వారు పొందిన కొలది వారికి వాక్శక్తి ఇవ్వబడింది. అనేకులు పరిశుద్ధాత్మతో దేవునితో అన్య భాషలు మాట్లాడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. గట్టిగా గట్టిగా కొడదాం. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన ఆ గొప్ప సమయం, అప్పుడే ఆది సంఘము స్థాపించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 12:13 ఆది సంఘము స్థాపించబడింది. రిఫరెన్స్ తర్వాత చదువుకుందాం, అది రాసుకోండి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కృపాకాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? పరిశుద్ధాత్మ కుమ్మరించబడి క్రొత్త నిబంధన సంఘం స్థాపించబడిందే అప్పుడు ప్రారంభమైంది కృపాకాలం. యేసుప్రభు వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, 40 రోజులు అందరికీ కనిపించాడు. తండ్రి వలన పొందిన వాగ్దానాన్ని మీరు చేతపట్టుకొని ప్రార్థన చేయండి, ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఆ రీతిగానే పరిశుద్ధాత్మ కుమ్మరించబడి నూతన సంఘము స్థాపించబడి క్రొత్త నిబంధన సంఘము అక్కడ స్థాపించబడింది. ఆ రోజు నుంచి కృపాకాలం స్టార్ట్ అయింది. బాగా గుర్తుంచుకోవాలి. చెప్పిన మాట మరలా ఎందుకు చెప్పానంటే బాగా గుర్తుండిద్దని. గట్టిగా చెప్పండి అమ్మ ఒకసారి హల్లెలూయా అని. మరి ఎప్పుడు ముగించబడిద్ది ఈ కృపాకాలం? ఎప్పుడు ముగించబడిద్ది ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. కృపాకాలం ఎప్పుడు ముగించబడిద్ది అంటే ప్రభు రహస్య రాకడలో ముగించబడిద్ది. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. రహస్య రాకడలో రహస్య రాకడ ఉంది, కోత ఉంది, బహిరంగ రాకడ ఉంది, ధవళ సింహాసనం దిగి వచ్చేది, చాలా ఉన్న విషయాలు. కానీ కృపాకాలం ఎప్పుడు ముగించబడిద్దంటే ధవళ సింహాసనం దాకేం ఉండదు. దేవుని న్యాయ సింహాసనం దిగొచ్చిందే అప్పుడు దాకా కృపాకాలం ఉండదు. రహస్య రాకడ జరగగానే కృపాకాలం ముగించబడిద్ది. హల్లెలూయా. ఈ కృపాకాలంలో ఎవరు అడిగినా ధారాళంగా దేవుడు కృపనిస్తాడు. కానీ కృపాకాలం ముగించబడిన తర్వాత కృప దొరకమంటే దొరకదు. ఇంకా ప్రభువు కావాలి, పరలోకం కావాలంటే క్రీస్తు విరోధ చేతులు సావటమే. నేను ముద్ర వేయించుకోను, నాకు ప్రభువే కావాలి అంటే వాడు చంపేస్తాడు, హింసలు పెడతాడు. ఇంకా ఆయన కోసం హతసాక్షి అయితేనే వాడికి పరలోక రాజ్యం, లేదంటే వాడికి లేదు. ఈ క్రీస్తు విరోధ చేతుల్లో పడకుండా, ఆ శ్రమల కాలంలో ఎంటర్ అవ్వకుండా, రహస్య రాకడలో మనం ఎత్తబడాలంటే మనం చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నవి. అవి నేర్చుకోవాలి ఈ రాత్రి. గట్టిగా చేద్దాం హల్లెలూయా. రహస్య రాకడ ఎట్లా జరిగిద్ది? కన్ను రెప్ప మూసి తెరిచేలోపు రాకడైపోయింది. క్రీస్తునందు నిద్రించిన వారందరూ అందరు లేగుతారా? క్రీస్తునందు నిద్రించిన వారందరూ లేపబడతారని అంటారు, కానీ అందరూ లేపబడరు. రహస్య రాకడలు లేపబడే వాళ్ళు ఎవరంటే ఆత్మలో, ప్రాణములో, శరీరములో సంపూర్ణులైన వారు, క్రీస్తు యేసుకు తగిన సంపూర్ణత అవుతారే వాళ్ళు మాత్రమే లేపబడతారు. గట్టి జీవితం హల్లెలూయా. అలాంటి సంపూర్ణతలో జీవించే వాళ్ళు ఉంటారు బ్రతికి, వారు కూడా అక్షయతను ధరించుకొని ఇద్దరు ఏకమై ఆకాశ మేఘాల మీదకి వెళ్ళి ప్రభును కలుసుకొని
నూతన యెరూషలేములో అడుగు పెట్టడానికి సహాయం దొరికింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. గట్టిగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కృపాకాలం ముగింపు లోపే, కృపాకాలం ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఎంతకాలం అయింది? ఆది సంఘం స్థాపించబడి ఎంతకాలం అయింది? సుమారు 2000 సంవత్సరాల పైన అయింది. ఎన్నాళ్ళు అయింది పరిశుద్ధాత్మ కుమ్మరించబడి? సుమారు 2000 సంవత్సరాలు. ఆది సంఘము కట్టబడి సుమారు 2000 సంవత్సరాలు జరుగుతుంది. అంటే కృపాకాలం స్టార్ట్ అయ్యి పరిశుద్ధాత్మ దిగి వచ్చి దేవుని సంఘము మొట్టమొదటిగా కట్టబడి 2000 సంవత్సరాలు గడిచిపోతుంది. అయితే ప్రకటన గ్రంథంలో ఏముందో తెలుసా? ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా అన్నాడు. ఇప్పుడు కృపాకాలం మొదట్లో ఉండాము, చివరిలో ఉండాము? మనం గట్టిగా చెప్పాలి. చివరిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం కృపని పొందుకోవాలి, కావలసినంత కృప. ప్రభు రాకడలో ఎత్తబడి అంత కృప పొందుకోవాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఉట్టి కొద్ది కృప సరిపోదు, కావలసినంత కృప, కావలసినంత కృప మనం పొందుకోవాలి. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. కృపాకాలం ముగించబోతుంది. ఇంకా మారు మనసు పొందకపోతే వెంటనే మారు మనసు పొంది సంఘంలో చేరాలి. ఇంకా ఆలస్యం చేయకూడదు, వాయిదాలు వేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రహస్యం ఆయన చెప్పాడు, త్వరగా వస్తున్నా అన్నాడు. సంఘం స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరాలు అయింది. అంటే ఎండింగ్లో ఉండం మనం. నిర్లక్ష్యం చేయకూడదు. మనమైనా, మన పిల్లలైనా, నీ యజమానుడైనా, నీ భార్య అయినా, నువ్వే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందు వారు ప్రభుని దేవునిగా అంగీకరించేటట్లు, వారు మారు మనసు పొందేటట్లు, వారు సంఘంలో చేరేటట్లు ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలి. గట్టిగా చెప్పండి మళ్ళీ అని. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపాకాలంలో జరగవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చెప్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. పదిహేడో అధ్యాయము 30వ వచనం. మౌత్ ఉంటే మౌతులు చదవండి అమ్మా. మౌత్ తీసుకొని చదవండి అమ్మా. మౌత్ ఉంటే మౌతులు చదవండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటండి. అందరూ అప్పుడంటే చూసి చూడనట్టున్నాడంట. ఇప్పుడు అటు ఉండడు. ఎందుకంటే తన ప్రియ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించాడు. మన కొరకు ఆయన సిలువ బలికి అప్పగించాడు. కృపని కావలసినంతగా మనకు సిద్ధపరిచాడు. ఇప్పుడంట అందరూ అంతటా మారు మనసు పొందాలంట. అందరూ, మనుషులందరూ అంతటా, ప్రపంచం అంతటా, నీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు. గడువు చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు ఎలా వచ్చింది మనలోనికి? పేతురు ప్రకటిస్తున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు విని, అయ్యో ఆయన దైవ కుమారుడా, లోకరక్షకుడా, దేవుడు మా యొద్దకు పంపిస్తే ఆయన్ని తృణీకరించావా, ఆయన్ని సిలువేసావా, ఆయన్ని బల్లలతో పొడిచావా, అమ్మో ఆయనేనా రక్షకుడు దేవుడు అని చెప్పి పాపం చేసాం, తప్పు చేసామని ఆ వాక్యం హృదయంలో పొడవబడి దైవ చిత్తానుసారమైన దుఃఖం, పశ్చాత్తాపం, వారు చేసిన తప్పును బట్టి కన్నీళ్ళు విడిచారంట. అప్పుడు దేవుడు వాళ్ళకి మారు మనసు ఇచ్చాడంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. పౌలు ఉన్నాడు కదా, సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు ఎలా ఉన్నాడు? దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, హత్య చేసేవాడుగా, ఇంకా చెప్పాలంటే పాపులలో నేను ప్రధానుడు అన్నాడు, ప్రధానుణ్ణి అన్నాడు. అంత ఘోరంగా జీవించాడు. దేవుని బిడ్డలను బహుగా హింసించాడు, దూషించాడు, చెరసాల్లో వేశాడు, కొరడాలతో కొట్టాడు, కొంతమందిని చంపేశాడు, ఇంకా ఎంటాడుతున్నాడు ఆకలి తీరక. అలాంటి క్రూరత్వంతో కూడిన తన జీవితాన్ని దమస్కు గేటు దగ్గర గొప్ప వెలుగులో దేవుడు యేసయ్య పౌలుకి ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఆయన హృదయం పూర్తిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దర్శించిన తర్వాత పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండి దేవునికి వ్యతిరేకంగా ఏమేమి చేశాడో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ఉపవాస ప్రార్థన చేశాడు. అప్పుడు అననీయ దైవజనుని సౌలు దగ్గరికి పంపించి, ఇంక నువ్వు ఆలస్యం చేయటం ఎందుకు, మార్గంలో నీకు కనపడిన ఆ యేసు నామంలో నువ్వు బాప్తిసం పొందు, నీ పాపములు క్షమించబడతాయని చెప్పాడు. గడుగు చేత హల్లెలూయా. మారు మనసు అంటే ఏంది? పాత జీవితంలో ప్రభువుకు వ్యతిరేకంగా చేసిన ప్రతి క్రియని ఒప్పుకొని పశ్చాత్తాపడి దుఃఖపడి కన్నీళ్ళు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త జీవితాన్ని క్రీస్తులో మనం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య గుణాతిశయములను మనం ప్రచురించే వారముగా ఉండాలి మారు మనసు పొంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కృపాకాలములో దేవుడు నియమించిన మొదటి నియమం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఒక సౌలు పౌలుగా మారినట్లు, ఒక సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర కొండ విడిచిపెట్టి మారు మనసు పొంది సాక్షిగా బ్రతికినట్లు, జక్కయ్య అన్యాయంగా తీసుకున్న డబ్బుని తిరిగి చెల్లించి యేసు రక్తంతో కడగబడి, ఒక మాటలు విశ్వాసం ఉంచడమే కడగబడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, దిద్దుకోవాలనే మనసు పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చిందో, వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంగీకరించాడు దేవుడు, తన పాపములను క్షమించి తను అంగీకరించాడు. అలాంటి మారు మనసు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడు చేద హల్లెలూయా. సౌలులోనికి వచ్చిన మారు మనసు, పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిచి ఆయన పాదాలను కడిగి తల వెంట్రుకలతో తుడిచి మానక ముద్దు పెట్టుకుంటుందంట, విస్తారంగా ప్రేమించిందంట. యేసుప్రభువే సాక్ష్యం చెప్పాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అది మారు మనసు. అంటే ఇంకా మారు మనసు వచ్చిన తర్వాత యేసయ్యనే మనం విస్తారంగా ప్రేమించాలి. లోకానుసారమైన జీవితాన్ని, శరీరానుసారమైన జీవితాన్ని మనం ఇంకా ప్రేమించకూడదు. సిలువ వేసుకోవాలి. నాకు లోకానికి, లోకానికి నాకు సిలువ వేసుకున్నా అన్నాడు పౌలు మారు మనసు పొందిన తర్వాత. అలాంటి కృప మనందరికీ దొరుకునుగాక. అనేకులకు దొరికి సంఘంలో చేర్చబడునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఏమంటే నిజమైన మారు మనసు కలగాలి. కృపాకాలములో మన జీవితంలో నెరవేర్చబడవలసిన మొదటి విషయం నిజమైన మారు మనసు మనలో కలగాలి. రెండో విషయం ఏంటంటే అది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఉండిద్ది. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు. యేసు ప్రభువు చెప్పిన మాట. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి, నమ్మిన వారికి బాప్తిస్మ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నమ్మి బాప్తిస్మ పొందితే రక్షించబడతావు, నమ్మని వారికి శిక్ష విధించబడినని మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. మారు మనసు పొందామా? ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకూడదంట. నీటి బాప్తిసాన్ని మనం తీసుకోవాలి.
గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. నీటి బాప్తిసం తీసుకోవాలి, ఆలస్యం చేయకూడదు. కృపాకాలము చివరి భాగంలో ఉన్నాం. మనమైనా, మన పిల్లలైనా, మీ యజమానులైనా, నీకు సంబంధించిన వాళ్ళందరూ రక్షణ పొందేటట్లుగా నువ్వు ప్రార్థించాలి. నేర్చుకున్న మాటలు వారికి తెలియపరచాలి. వారిని ఎలాగైనా మందిరానికి తీసుకొని రావాలి. ఎందుకంటే రేపు నిత్యరాజ్యంలో వారిని నువ్వు చూడాలి కదా. గట్టిగా చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మము యేసయ్య ఆజ్ఞాపించాడు. సిలువలో దొంగకి పరదేశంలో స్థలం దొరకలేదా? ఇంక బాప్తిసం తీసుకోకపోతే పరలోకం ఏమైనా దొరకదా? ఇట్లా చాలామంది అనేవాళ్ళు కూడా ఉంటారు. ఆయనకి అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగాడు జీవించడానికి. సిలువలోనే వెళ్ళిపోయాడు. అక్కడికి పరదేశికి. కిందకి దిగితే నీటి బాప్తిసం అతను కూడా తీసుకునేవాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మరణించి తిరిగి లేచి కనబడి పరలోకానికి ఎక్కిపోయేటప్పుడు ఆజ్ఞాపించాడు శిష్యులకి, నమ్మిన వారికి నీటి బాప్తిస్మం ఇవ్వమని. కాబట్టి చివరగా వెళ్ళేది ప్రామాణికంగా తీసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిసం తీసుకోవాలి. చిలకరింపు పనికిరాదు. చెట్టు కింద ఏదో జెండా చెట్టు ఉందంట, పనికొచ్చిద్దా? అది పనికిరాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ముంచుడు బాప్తిసమే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకునే బాప్తిసమే దేవునికి అంగీకారమైన బాప్తిసం. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. ఇంకా ఏది చెప్పినా అది అబద్ధమే, ఇదే నిజం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే యేసు ప్రభు కూడా తీసుకున్నాడు. ఆయనలో అసలు ఏ పాపం లేదు. ఆయనకు అసలు మారు మనసే అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు, గొప్పోడు. కానీ ఎందుకు తీసుకున్నాడు? నీతి యావత్తు ఇలా జరగని అని చెప్పాడు. అంటే బాప్తిసం పొందటం అనేది నీతిని ధరించుట. మరొక చోట రాయబడి ఉంది, బాప్తిసం పొందటం దేవుని సంకల్పం. గట్టిగా చేద్దాం హల్లెలూయా అని. 14వ సంవత్సరం ఎంటర్ అయితే 13 దాటి 14లోనికి ఎంటర్ అయి నిజంగా మారు మనసు వస్తే వారు త్రియేక దేవుని నామములో బాప్తిసం తీసుకోవటం ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. అలా అనేక బిడ్డలు వచ్చి మారు మనసు పొంది త్రియేక దేవుని నామములో బాప్తిసం తీసుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జరగాలి అది. కారణం ఏంటి తెలుసా? కృపాకాలం ఎండింగ్లో ఉంటాం మనం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అసలు ఇక్కడే ఆగిపోతే ఇంక మిగిలిన దాంట్లో ఎట్ట ఎదుగుతాం? కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిది మారు మనసు పొందాలి. రెండోది త్రియేక దేవుని నామంలో బాప్తిసం తీసుకోవాలి. మూడోది మనలో ఏమి నెరవేర్చబడాలంటే అంతటా, అందరిలో, మనలో మాత్రమే కాదు, అందరిలో నెరవేర్చబడవలసిన మరొక కార్యం ఏంటంటే యావేలు గ్రంథం 2వ అధ్యాయం పేజీ నెంబర్ 754 తీయాలి. బాబు తీయాలి నాన్న. రెఫరెన్స్ తీయటం వచ్చా? మరి వస్తే ఇంకేంది? నిద్ర ఏమన్నా వస్తున్నట్టుందా? ఏమన్నా లేదులే. సరే మంచిది. యావేలు 2వ అధ్యాయము 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వజనుల మీద అంట, ఒకళ్ళ మీద కాదు, అందరి మీద, అంతటా అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడాలంట. పరిశుద్ధాత్మ ఎంతమంది పొందుకున్నారో ఒకసారి చేతి చూపించండి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? ముందు మారు మనసును, నీటి బాప్తిసం తీసుకోవాలి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో వాళ్ళు ఏకీభవించి ప్రార్థించారంట. దేవుని సన్నిధిలో మోకరించి ఆయనతో ఏకమై, దైవసేవకులు ఉంటే దైవసేవకులతో కూడా ఏకమై అడగాలి దేవుణ్ణి. యేసుప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడుగా. ఏమన్నాడు? మీరు పరిశుద్ధాత్మను అడగండి, నా తండ్రి ద్వారా మీకు ఇవ్వబడిద్ది అన్నాడు.
నా తండ్రి ద్వారా మీకు ఇవ్వబడింది పరిశుద్ధాత్మ అన్నాడు అడిగితే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మ పొందుకోవాలి. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుతో పాటు లేరా? వాక్యం వినలేదా? వాక్యం వాళ్ళు లేదా? వాక్యమే ఆత్మయ ఉంది, జీవమై ఉందని కూడా రాసి ఉంది, నిజమే. మరి యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు, ఉన్నారా లేరా? ఆయన మాటలు విన్నారా లేదా? ఆయనతో కలిసి సేవ చేశారా లేదా? మళ్ళీ పరిశుద్ధాత్మ పొందుకొని ఎందుకు ఆజ్ఞాపించాడు మరణ నుంచి తిరిగి లేచి లేతప్పుడు? కాబట్టి వాక్యం నేర్చుకున్న హృదయంలో ఉన్నా, వాక్యం ఆత్మ జీవమై ఉన్నా, ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అనేది వ్యక్తిగతంగా పొందుకోవాలి. ఎవరు చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మలో పాటలు పాడటం, పరిశుద్ధాత్మతో విజ్ఞాపన చేయటం, ఇది మనకు అవసరం. నా ఆత్మ కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. అదే మాట పేతురు అపోస్తులు కానీ 2వ అధ్యాయంలో మాట్లాడాడు స్పష్టంగా. అయ్యా వీళ్ళేమైనా తాగారు అనుకుంటున్నారా ఏంది? కాదు కాదు, 50 ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడే, నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తానని చెప్పాడు కదా, సర్వజనుల మీద. అది నెరవేరిందయ్యా ఇక్కడ అని చెప్పాడు ఆయన. వాళ్ళందరూ యేసయ్యతో ఉండేవాళ్ళే, 120 మంది వాక్యం విన్నవాళ్లే. కానీ పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. పరిశుద్ధాత్మ కావాలన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం రాసిన గీతంలో ఈ మాటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడి, జడియాకుడి, బెదరాకుడి నా జనులారా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడి, జడియాకుడి, బెదరాకుడి నా జనులారా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది, చూడుము నార చేతులలో చెక్కియున్నాను, దాచియున్నాను, హత్తుకున్నాను, నిన్ను ఎత్తుకున్నాను. చూడుము నార చేతులలో చెక్కియున్నాను, దాచియున్నాను, హత్తుకున్నాను, నిన్ను ఎత్తుకున్నాను. నా ఆత్మ మీ మధ్య ఉన్నది. హల్లెలూయా. ఉపవాసం ఉండేవారికి గట్టిగా పట్టుకుంటుంది, కొద్దిగా వేడి నీళ్ళు తాగాలి. దేవునికి స్తోత్రం కలను గాక. పర్లేదమ్మా, ఇప్పుడు ఇంకెందుకులే చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కోసం వారంలో 1-2 రోజులు మోకరించి ఒక 2-3 గంటలు టైం పెట్టుకో. దేవుని మందిరంలో మోకరించి ప్రార్థించు. ఆత్మతో నువ్వు నింపబడి గంతులు వేయకపోతే అప్పుడు అడుగు. కారణం ఏంటంటే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం రాసి ఉంది? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోక రాజ్యాన్ని చూడగలరు. సామాన్యమైన విషయం కాదు. బాప్తిసం తీసుకుంటే సరిపోయిందా? ఏం కావాలంట? పరిశుద్ధాత్మ కూడా పొందుకోవాలంట. కృపాకాలంలో మనలో నెరవేర్చబడవలసిన 3వ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గడువు చేద్దాం హల్లెలూయా అని. దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. గతంలో చెప్పుంటాడు దైవ సేవకుల ద్వారా దేవుడు. కానీ ఈరోజు మరలా ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో ప్రభు మరలా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మని సమృద్ధిగా పొందుకోండి, సమృద్ధిగా పొందుకోండి. ఆయన రహస్య రాకడికి సిద్ధపడాలంటే ఇది అవసరం, పరిశుద్ధాత్మ. గడువు చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 4వ విషయాన్ని కూడా చెప్తాను. ఈ కృపాకాలంలో మనందరి జీవితాల్లో జరగాల్సిన మరో కార్యం ఏంటంటే
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలోకి వెళదాం. యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఆమేన్. బాగా ఇది అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మారు మనసు పొందావు, ఒక మెట్టు ఎక్కావు. త్రియేక దేవుని నామంలో బాప్తిసం పొందావు, రెండో మెట్టు ఎక్కావు. మూడో మెట్టు పరిశుద్ధాత్మ పొందావు. నాలుగో మెట్టు క్రీస్తు శరీరములో పరిశుద్ధాత్మ మూలముగా అవయవాలయం అంటాం మనం. ఇంకా మనలో భేదాలు ఉండకూడదు. యూదులమని భేదాలు ఉండకూడదు, గ్రీసు దేశస్తులమని భేదాలు ఉండకూడదు, దాసులని భేదం ఉండకూడదు, స్వతంత్రులమని భేదం ఉండకూడదు, తెల్లోళ్ళని నల్లోళ్ళని భేదం ఉండకూడదు, ఆ కులమని ఈ కులమని ఇంకా క్రీస్తు శరీరంలో ఆ భేదాలు ఉండకూడదు. అవన్నీ మనలో నుంచి తొలగిపోవునుగాక, ఉంటే తొలగిపోవునుగాక. డబ్బు ఉన్నవారని డబ్బు లేనివారని, చదువుకున్నవారని చదువు లేనివారని, తెల్లగా ఉన్నవారని నల్లగా ఉన్నవారని, ఈ ప్రాంతం వారని మరొక ప్రాంతం వారని సంఘంలోనికి ప్రభు చేర్చిన తర్వాత ఇంకా కులమత భేదాలు, ఏ విధమైన భేదాలకు సంబంధించిన విషయం నీ హృదయంలో ఉండకూడదు. అప్పుడే నువ్వు క్రొత్త నిబంధన సంఘ విశ్వాసం అని గుర్తు. గడ్డి చేద్దాం హల్లెలూయా. లేదంటే క్రొత్త నిబంధన విశ్వాసివి, ఆ రూపం రాని ఇట్లా నువ్వే అడ్డుపడుతున్నావు. ఏ ఫీలింగ్ ఉండకూడదు నీ హృదయంలో, ఆ భేదాలే ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలను గాక. గడు అందరము క్రీస్తు శరీరంలో అవయవాలు అయిపోయాం. ఒక అవయవం కొట్టుకునిద్దా, అనుకునిద్దా, పొడుచుకునిద్దా, తగ్గించి మాట్లాడుకునిద్దా, చిన్న చూపు చూస్తాయా? అట్టేమన్నా చూద్ది అని చెప్పి శరీరంలో చిన్న అవయవం ఏది చెప్పండి? ముక్కు. దీంతో పని లేదని మూసుకోండి, అయిపోతాం. కంతే. సంఘములో ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. గడి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ట్రైన్లో వెళ్తున్నారు సువార్త చెప్పడానికి. ఒక పెద్ద ఆయన ఆ పాస్టర్ గారు వైపే చూస్తా ఎదురు కూర్చున్నాడు. ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు. ఆలోచించి పాస్టర్ గారు, నీ యొక్క పద్ధతి గమనిస్తున్నాను, చాలా బాగుంది, చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నావు. అయితే ఒకటి నేను అడగాలనుకుంటున్నాను, మీ కులం ఏందో చెప్పను. చూసావా, పాస్టర్ గారిలో కూడా వాళ్ళ కులం అయితే చూసావా, అంటే ఆయన కులం అయితే వెళ్దాం ఆయన దగ్గర, కానీ వెళ్ళొచ్చు, కానీ ఆ విధంగా కాదు. నీ కులం ఏందని పాస్టర్ గారిని అడిగాడంట. ఆ పాస్టర్ గారు దేవుని ఆత్మ సంబంధుడు, శరీర సంబంధుడు కాదు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా మా కులమా అంటే, కులం చెప్తేనే వాక్యం వింటావా అని మనసులో అనుకొని, నా కులం అయ్యా మేము యాత్రికులం అన్నాడంట. ఎవరు అంట? యాత్రికులం, పరదేశులం, ఇంకా యాజకులం, పరిశుద్ధులం. ఇంక మొత్తం లాస్ట్లో కులం తగిలేదన్నీ చెప్పేసాడంట. దేవునికి స్తోత్రం కలను గాక. అయ్యా ఈ కులాలు ఎప్పుడు నేను వినలేదే. యేసయ్యని నమ్ముకుంటే నీకు కూడా ఈ కులాన్ని ఆయన ఎత్తాడు, యాజకులం. దేవునికి స్తోత్రం. అంతకంటే గొప్ప కులం ఏముంది? యాజకులం, రాజవంశకులం. అమ్మో పాస్టర్ గారు ఈ కులాలు నేను ఎప్పుడు వినలేదయ్యా అంటే, మారు యేసయ్యని నమ్ముకుంటే నీకు కూడా తగిలిద్ది అది. దేవునికి స్తోత్రం కలను గాక. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కృపాకాలంలో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం సంపాదించుకోకుండా భేదాలు మన గుండెల్లో ఉంచుకుంటే మనం రహస్య రాకడలో ఎత్తబడం. ప్లీజ్ బాగా గుర్తించండి. ఎక్కడ సమాజంలో కూడా ఆ భేదాన్ని మనం చూపించవద్దు. లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి, కానీ యేసు రక్తం చేత కడగబడిన మనలో అవి ఉండకూడదు. అందరూ సమానమే. ఎవరు ఆకలితో ఉన్నా పెట్టవచ్చు, ఎవరు మంచులు కావాలన్నా ఇవ్వచ్చు, సంఘంలో ఎవరు జారుతున్నా ఓకే.
దేవునికి స్తోత్రం కలనగా చేర్చుకోవాలి, ఆహ్వానించాలి విశ్వాసులు మనందరం. దేవుని నామానికి మహిమ కలను గాక. గడి చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపాకాలంలో దేవాది దేవుడు మనందరికీ సమృద్ధి కృపనుచున్నట్లుగా వాక్యానుసారముగా మన ఆత్మని ప్రభు కట్టి పైకి లేపేటట్లు బిగ్గరగా స్తోత్రించేదము. చెప్పాలి కొద్ది సమయం. మొత్తం కృపాకాలంలో మనందరి జీవితాల్లో నెరవేర్చబడవలసిన ఎన్ని చెప్పాను? మొత్తం 4 చెప్పాను. మొదటిది ఏంటిది? నిజమైన మారు మనసు. 2, త్రియేక దేవుని నామములో బాప్తిసం పొందుట. 3, పరిశుద్ధాత్మని పొందుకోవటం. 4, మనలో ఈ భేదాలు అనేవి ఉండకూడదు. యేసుక్రీస్తు కలిగిన మనసు మనలో ఉండాలి. భేదాలు కలిగించే ప్రతి ఆలోచన, ప్రతి ప్రేరేపణ నీ ఆత్మీయతని దిగజార్చిద్ది కనుక, ప్రభు రాకల్లో ఎత్తబడకుండా అడ్డుపడిద్ది కనుక దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. 5వ విషయం కూడా చెప్తాను. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉండిరి. 5వ విషయము, అపోస్తులు బోధనే మనం నేర్చుకోవాలి. ఏం బోధ? అపోస్తులు బోధని మనం నేర్చుకోవాలి. అపోస్తులు బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. యేసుక్రీస్తు మనకి మూలరాయి సంఘానికి. అపోస్తులు బోధలే మన జీవితానికి సంఘానికి పునాది. మూలరాయి లేకుండా, పునాది లేకుండా ఒక కట్టడం నిలిచిద్దా? నిలవదు. మూలరాయి ఉండాలి, పునాది రాయి ఉండాలి. మూలరాయి యేసు ప్రభు, పునాది అపోస్తుల ద్వారా ప్రకటించబడిన బోధలు. వాటిని శ్రద్ధగా వచ్చి మనం వింటూ ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. మందిరానికి క్రమంగా రావాలి. వారు అనుదినం అంట దేవాలయంలోనంట మానక కూడుకున్నారంట. ఇదే అధ్యాయంలో ఉండిద్ది. అనుదినం. ఇప్పుడు మనకు అనుదినాలు లేవు. వారంలో 3 రోజులేమో ప్రార్థన సమయాలు మనకి కేటాయించాం. వాటికన్నా సమయానికి వస్తే చాలు. దేవునికి స్తోత్రం కలను గాక. అసలు అనుదినం కలవచ్చు. వచ్చి తలుపులు తీసుకుంటే వచ్చి ఇద్దరుగా కూర్చొని ప్రార్థన చేసుకుని ఒక పావు గంట అయినా సార్ ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకుని ఒకంత వాక్యం చదువుకుని వెళ్ళవచ్చు. ఎందుకు పెట్టాడు రొట్టె ఇచ్చే కార్యక్రమం? ఎడతెగక ప్రార్థన ఒకరి కోసం ఒకరు ఎందుకు చేసుకోవాలి తెలుసా? మన ఆత్మ ఎదగాలి, వర్ధిల్లాలి, రాగడకి సిద్ధపడాలి. గడ్డు చేద్దాం హల్లెలూయా అని. ఐక్యత, సంఘంలో ఐక్యత రావాలంటే ఇది అవసరం. ఇది ప్రార్థన జరగాలి ప్రతిదినం. దైవ సేవకులు మాత్రమే కాదు, వాళ్ళు అనుదినం చేస్తారు. దేవుని బిడ్డలమైన మనం కూడా అనుదినము వచ్చి ఏదో ఒక సమయం, నీకు ఏ సమయం కుదురుద్దో ఆ సమయం, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, నీ కుదిరిన సమయంలోనే వచ్చి ఒక 10 నిమిషాలన్నా గడిపోవాలి. సంఘారాధన సమయాల్లో మటుకు తప్పనిసరిగా నిండుగా పాల్గొను. బోధ వినొచ్చు, పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు, మన యొక్క అవసరతలు దేవునికి అనుదినము చెప్పుకోవచ్చు. ప్రభు చేసిన కార్యాలు అనుదినం ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, కొంతమంది రక్షణ పొందుతారు కానీ బల్ల తీసుకోరు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువారే నిత్య జీవానికి పాత్రలు.
అట్టివారిని ఆయన అంత్యదినాన లేపుతాడంట. దేవునికి స్తోత్రం కలనగాక. హల్లెలూయా. ఏదోన తోటలో అవ్వ ఆదామును ఉంచాడు. ఏం తినమని చెప్పాడు? అనుదినం జీవవృక్ష ఫలం తిని జీవం ఎదగాలి, అప్పుడు నిత్య జీవంలోకి వెళతారు వాళ్ళు. అట్లనే అనుదినము ఏం తినాలి మనం? జీవవృక్ష ఫలం ఏంది? దేవుని వాక్యం, క్రీస్తు శరీరం. వాక్యం చదువుకోవాలి. ఎప్పుడైతే కేటాయించారో ప్రభు బల్ల, అది నమ్మకంగా ఉపవాసాలుండి పరిశుద్ధంగా ఉండి నియమం ప్రకారం సిద్ధపాటుతో ప్రభు బలలో చేయాలి. గట్టిగా చెప్పండి అమ్మ హల్లెలూయా అని. ఏ పురుషుడు ఏ స్త్రీని ఏ పురుషుడు చేరకూడదు. కనీసం శనివారం రాత్రి అయినా ఉపవాసాలుండి ఆదివారం కూడా ఉపవాసం ఉండి బలలో చేస్తే చాలా మంచిది. ఇంకా నియమంగా ఉండగలుగుతామంటే 3 రోజులు ఉపవాసం ఉంటే ఆ రీతిగా బలలో నువ్వు చేయెత్తే అప్పుడు దేవుడు ఆత్మస్వరూపుడుగా మెండుగా నీలోనికి దిగి వస్తాడు. అద్భుత కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. అట్ట తీసుకోవాలి బల్ల. ప్రార్థనలో గడపాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఏ పురుషుడు ఏ స్త్రీని చేరకూడదో చెప్పుకోవాలి అర్థమయ్యేటట్టు. ఖచ్చితంగా ఆ నియమంతో, ఆ భక్తితో, ఆ వైరాగ్యంతో ప్రభు ప్రేమను, త్యాగమును, సిలువలో మన కొరకు ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం తలంచుకొని ఆయన కలుసుకొని ఆ రొట్టె ఎంతో పవిత్రమైంది కదా. అది ఏదో పలహారం కాదు కదా. ప్రభు శరీరము పరిశుద్ధమైంది, ఆయన రక్తము పరిశుద్ధమైంది. అది వివేచించి భుజించాలని ప్రభు చెప్పాడు కదా. ఆ రీతిగా కంపల్సరిగా తీసుకోవాలి రొట్టె, ప్రభు రక్తం. అయితే సిద్ధపాటుతో తీసుకుంటే ఎంతో ఆశీర్వాదం. ప్రత్యేకమైన దీవెనలు ఉంటాయి అట్లా తీసుకున్న వాళ్ళకి. పిల్లల రొట్టె కుక్క పిల్లలకి పెట్టనన్నాడు. పిల్లల రొట్టె అంటే ఏంటంటే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. ప్రభు చెప్పినట్లుగా ఉండి బలలో అలా చేస్తే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, మిగిలిన వారికన్నా కూడా ప్రత్యేక ఆశీర్వాదాలు నీకు ప్రభు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఆమేన్. ఎవరైనా బలలో రక్షణ పొంది బలలో చేయకపోతే ఈరోజైనా తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా రాకపోతే ఈరోజు వాళ్ళకు కూడా చెప్పండి, నువ్వు రక్షణ పొంది బలలో చేయకపోతే ఏమని రాసి ఉందో తెలుసా? బలలో చేయకపోతే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం క్రీస్తు యేసు జీవంలో నుంచి వారు వేరు చేయబడ్డారు. అమ్మో, చిన్న విషయం కాదు అది. రక్షణ పొంది ప్రభు బలలో చేయకపోతే క్రీస్తు యేసు జీవంలోంచి వాళ్ళు వేరు చేయబడినట్లు అర్థం. ఆయన జీవము మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలనగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, అసలు ఆ స్థితే మనకొద్దు. అసలు క్రీస్తు యేసుతోనే మనం అంటు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలనుగాక. హల్లెలూయా. నాకు వేరై మీరేమి సాధించలేరు, ఫలించలేరు. కాబట్టి ఆయన జీవంలోంచి వేరవ్వకూడదని చెప్పి ప్రేమతో, పొడవటాలు కాదు, ప్రేమను చూపండి, చెప్పండి, ప్రార్థన చేయండి, వారు గ్రహించుకునేటట్లు నడిపించండి. అది బాధ్యత మంది. గట్టిగా చెబుతామా హల్లెలూయా అని? హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు బోధే వినాలి, లేదంటే నువ్వు నామకార్థంగానే నీ జీవితాన్ని కొనసాగుతావు. వెళ్తానంట పరలోకానికి. చచ్చిపోయేటప్పుడు ఒక బతికినంతకాలం నేను పరలోకి గ్యారెంటీ అయ్యా, గ్యారెంటీ అంది. చచ్చిపోయే ముందు భయం వేస్తాను, నరకానికి వెళ్తానే ఉంది. కారణం ఏందో తెలుసా? అపోస్తులు బోధ వినలా, ఆ బోధ ప్రకారముగా తన జీవితాన్ని కట్టుకోవాలా, మోసపోయింది. ఇప్పుడంటే దెయ్యాలు కనపడుతున్నాయి అంట, రా అని పిలుస్తున్నాయి అంట. నిజం. కాబట్టి దేవుని బిడ్డలారా, ధనవంతుడు మోసపోయినట్లుగా మోసపోవద్దు. అపోస్తులు బోధని మనం నేర్చుకుందాం. దేవునితో సహవాసం చేద్దాం, రొట్టె ఇరుద్దాం, ఎడతెగక సంఘంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక మాట కూడా ఉంది.
కృపాకాలంలో మన జీవితంలో నెరవేర్చబడవలసిన విషయం ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. 6వ విషయం ఏంటంటే క్రీస్తునందు మనం సంపూర్ణం అవ్వాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రికలోకి వెళ్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. సమాధానకర్తగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. ప్రభు రహస్య రాకడలో మనం ఎత్తబడాలంటే ప్రాణములో ఆత్మలో శరీరములో సంపూర్ణముగా దేవుని చేత పరిశుద్ధమగునట్లు అనుదినము దేవుని కృపని మనం పొందుకుంటూ ఉండాలి. అనుదినము ప్రార్థిస్తూ ఉండాలి. అనుదినం అపోస్తుల బోధలు వింటూ ఉండాలి. అనుదినం ప్రభు రాకడ కొరకే నిజంగా ఆయన రాబోతున్నాడని ఎదురు చూపుతో సిద్ధపాటుతో అనుక్షణం మన హృదయంలో ఆత్మలో మెలకు కలిగి మనం ఉండాలి. గడ్డ చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనుదినము ఈ తపన మనలో ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా నేను క్రీస్తు యేసునందు సంపూర్ణవ్వాలి. ప్రభు రాకడలో నేను ఎత్తబడాలి. అందుకోసం నేను అనుదినము కృప పొందుకోవాలి. అనుదినము నేను ప్రార్థన చేయాలి. అనుదినము వాక్యం చదువుకోవాలి. అనుదినము పరిశుద్ధ జీవితం చేయాలి. అనుదినము కూడా ఆయన కొరకు నేను ఎదురు చూడాలి, సిద్ధపాటు ఉండాలి. ఎప్పుడు మనకి మనం చెప్పుకుంటూ ఉండాలి. మనం దేవునికి స్తోత్రం కలను గాక. గడ్డి చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు చెప్తున్నాడు. మరలా నేను ప్రభువు చెప్పిన మాట ఏంటంటే లాస్ట్లో ప్రకటన గ్రంథం చివరిలో ఏం చెప్పాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అందరు చెప్పండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూసాను, నెరవేర్పు జరగబోతుంది. ఆయన రాబోతున్నాడు. రెప్పపాటు సమయంలోనే రహస్య రాకడ గడిచిపోయిద్ది. తూర్పు దిక్కున మెరుపు పుట్టి పడమర వైపుకి వెళ్ళటానికి ఎంతసేపు పట్టిద్దో ప్రభు రావటం పోవటం అంత సమయంలో జరిగిపోయిద్ది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ప్రభు రహస్య రాకడ జరగటం అయిపోయిద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడాలి. అది అంశం. మనం సరైన రీతిగా సిద్ధపడాలి. అనేకుల్ని సిద్ధపరచాలి. సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. వ్యర్థమైనటికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలను గాక. మొదటిది ఏం చెప్పాను? అందరూ అంతటా మారు మనసు పొందాలి ఈ కృపాకాలంలో. 2, త్రియేక దేవుని నామంలో బాప్తిసం పొందాలి. 3, నా ఆత్మ సర్వజనుల మీద కుమ్మరిస్తానన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మని మెండుగా దండిగా పొందుకోవాలి. 4, ఆయన శరీరంలో చేర్చబడిన తర్వాత మనలో భేదాలు కలిగించే స్వభావం ఉండకుండా క్రీస్తు యేసు కలిగిన మనసుతో మనం నడుచుకోవాలి. అందరూ ప్రేమ కలిగి ఉండటం, గౌరవించటం, ఆప్యాయత కలిగి ఉండటం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం, ఎట్లా. కాబట్టి 4వది అది. 5వది అపోస్తులు బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టెరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును
ఎడతెగక ఉండాలి. ఆరోది క్రీస్తు యేసు ఎదుట నేను సంపూర్ణ అవ్వాలనే కోరిక ఉండాలి. మన చివరి శ్వాస వరకు ఎదుగుతూ ఉండాలి అందులో అనుదినం ఆయన వచ్చేలోపు. ఇది మన ప్రాక్టీస్ అనుదినం మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ఎక్కడ పరిశుద్ధతను కోల్పోకూడదు. రాజుబాబు గారు ఒక పాట రాశారు అనుకుంటా, క్రైస్తవుడా ఓ సైనికుడు అనే పాటలో మంచి అర్థం. దేవునికి స్తోత్రం కలనగా పరిశుద్ధ జీవితాన్ని గురించి మంచి మాట రాసి పుస్తకం ఉంటే పాడేవాడిని. కట్టుకు చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది మన దేవుడు పరిశుద్ధుడు. తప్పనిసరిగా పరిశుద్ధ జీవితం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడ్డు చేద్దాం హల్లెలూయా అని. పరిశుద్ధ జీవితం చేయటానికే ఆయన అసలు మనల్ని పిలిచాడంట. మనం పిలుచుకున్నాడు, అది ఆయన చిత్తం అంటూ కూడా రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ 6 విషయాలు మన జీవితంలో ప్రతిరోజు రాసుకోండి. దాని ముందు మీ ముందు పెట్టుకోండి. ఈ రీతిగా నా హృదయాన్ని, నా ఆత్మని నేను సిద్ధపరచుకోవాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, నా ముగింపు ఎప్పుడో తెలియదు. నేను ఈ రీతిగా సిద్ధపడకపోతే రహస్య రాకడలో నేను ఎత్తబడలేను. ఈ భయం మనలో ఉండాలి. ఆశ ఏముండాలి? నేను ఎలాగైనా సరే ప్రభు రహస్య రాకడలో ఎత్తబడాలి. రహస్య రాకడలో ఎత్తబడకపోతే ఏం జరిగిద్ది? కృపాకాలం ముగించబడిద్ది. ఇంక తర్వాత ఎవరి చేతిలో పడతాం? క్రీస్తు విరోధి దిగుతాడు ఇంక భూమి మీదకి. క్రీస్తు విరోధి పరిపాలన వచ్చేసిద్ది, వాడి చేతిలో పడతాం. శ్రమల కాలం, ఇంకా రకరకాల ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతే ఇంక చాలా సమయం పట్టింది. కృపాకాలం ముగించబడక ముందే ఒక్కొక్కటి ఎదిగే అనుభవంలో మనం ఉండునుగాక. మన ఆత్మని ఆ రీతిగా వర్ధిల్లయ్యేటట్టుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి మన వినికిడిలో, హృదయంలో పని జరిగించునుగాక.